రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. చాలా సందర్భాల్లో మనకి ప్రపంచంలో భారతదేశం ఒంటరిది అయిపోతుందా, ఒకవైపు డొనాల్డ్ ట్రంప్, ఒకవైపు చైనా, అసలు పూర్తిగా భారత్ ఏకాకి అయిపోతుంది, అసలు ఎత్తుగడలు లేని పరిస్థితి వస్తోందా అన్నటువంటి అనుమానం వస్తుంది. ఆ అనుమానం రావడానికి కారణం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి చాలామంది స్పెషలిస్టులు, నిపుణులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళు చేసేటటువంటి వ్యాఖ్యానాలు. మన పత్రికల్లో, మీడియాలో ఆ రకమైనటువంటి నెగటివ్ పిక్చర్ని మాత్రమే చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ వాస్తవం ఏంటంటే భారతదేశము దౌత్య విధానం అనేటటువంటి చెస్ బోర్డులో పాకిస్తాన్ని చెక్మేట్ చేయబోతోంది. పాకిస్తాన్కి మరుసటి ఎత్తుగడ, నెక్స్ట్ ఎత్తుగడ లేని పరిస్థితికి తీసుకొస్తోంది. అయితే ఇది అర్థం కావాలన్నట్టయితే మన దేశంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, మన ఆర్మీ చీఫ్ కావచ్చు, మన రక్షణ మంత్రి కావచ్చు, మన ప్రధానమంత్రి కావచ్చును, వీళ్ళు చేసే వ్యాఖ్యానాలు, వీళ్ళు చేసే కమెంట్స్ని జాగ్రత్తగా ఈ డాట్స్ని కనెక్ట్ చేసి చూడాలి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల్ని డాట్స్ని కనెక్ట్ చేసి చూడవలసినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి ఆగస్టు 5వ తారీఖున చెన్నైలో మన ఆర్మీ చీఫ్ ఒక ప్రసంగం చేస్తూ ఆపరేషన్ సింధూర్ ముగిసిందని భావించవద్దు, ఆపరేషన్ సింధూర్ 2.0 జరుగుతుంది అన్నారు. జరగవచ్చు అనలేదు ఆయన, జరుగుతుంది అన్నారు. దాంతోపాటు దిస్ విల్ బీ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఆపరేషన్ సింధూర్ 1.0 అన్నారు. అంటే ఆపరేషన్ 1.0లో జరిగినట్టుగా కాకుండా ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది అన్నారు. మన రక్షణ మంత్రి ఇటీవల భుజ్కి వెళ్ళారు. భుజ్కి వెళ్ళి ఆయన భుజ్ అంటే గుజరాత్లో ఉన్నటువంటి భుజ్లో ఉన్నటువంటి అక్కడ ఆర్మీ జవాన్లను సంబోధిస్తూ ఆయన ఈసారి గనక ఏదన్నా పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే ఇదిగో మా సర్ క్రీక్ నుంచి కరాచీ పెద్ద దూరం లేదు అని చెప్పి అన్నారు. సర్ క్రీక్ నుంచి కరాచీ చాలా దగ్గరగా ఉంటుంది, సముద్ర మార్గంలో వెళితే చాలా ఈజీగా అటాక్ చేయడానికి వీలుంటుంది. అంటే ఈ రకంగా వీళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లు చూస్తే భారతదేశము చెస్ బోర్డులో పాకిస్తాన్కి ఎత్తుగడలు లేనటువంటి పూర్తిగా చెక్మేట్ అయ్యే పరిస్థితి తీసుకొస్తుంది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి అమీర్ అలీ ఖాన్ ముట్టాకి మన దేశంలోకి వచ్చారు. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మన భారతదేశంతో చర్చలు జరుపుతున్నటువంటి సందర్భంలో కాబూల్కి 47 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బగ్రామ్ ఎయిర్ బేస్ని భారతదేశానికి ఇచ్చేందుకు సుముఖతను వ్యక్తం చేశారు. మేము ఇస్తాము, మీరు తీసుకోండి, దీన్ని డెవలప్ చేసుకోండి, మీరు టెక్నాలజికల్గా మీరు దీన్ని మాకు కొంత నేర్పించండి, మీరు దీన్ని ఉపయోగించుకోండి అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు. బగ్రామ్ ఎయిర్పోర్ట్ ప్రత్యేకత ఏంటి? బగ్రామ్ ఎయిర్పోర్ట్ కాబూల్కి 47 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెషావర్, పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్వాకి కేవలం 6 గంటల దూరంలో ఉంది. ఈ బగ్రామ్ ఎయిర్పోర్ట్ని సోవియట్లు రష్యాపై ఆక్రమణ చేసినప్పుడు వాళ్ళు నిర్మించారు. దాని తరువాత అమెరికన్లు ఇది తమ ప్రధాన స్థావరంగా పెట్టుకున్నారు. అమెరికన్లు వెళ్ళిపోయిన తరువాత ప్రస్తుతము బగ్రామ్ ఎయిర్ బేస్ యొక్క నిర్వహణకి కావలసినటువంటి టెక్నాలజికల్ నోహౌ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర లేదు. తాలిబాన్లు ఎవరిని నమ్మేటటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు అస్సలు నమ్మని దేశం పాకిస్తాన్. అందుకని వాళ్ళు బగ్రామ్లో భారతదేశం కనుక వస్తే ఇది పరస్పరము లాభపడేటటువంటి వ్యవహారము కాబట్టి రండి అని చెప్పి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. భారతదేశం తన నిర్ణయం చెప్పలేదు, ఎందుకంటే ఇప్పటి వరకు తాలిబాన్లని మనం గుర్తించలేదు కాబట్టి. బగ్రామ్ ఎయిర్ బేస్ని డెవలప్ చేయడం అంటే ఏంటి? ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కావాలి, ఎయిర్ డిఫెన్స్ మెకానిజంని డెవలప్ చేయాలి. అంటే మన యొక్క మొత్తం డ్రోన్లు కావచ్చు, విమానాలు కావచ్చు, మిసైళ్ళు కావచ్చు, వీటి వ్యతిరేక వ్యవస్థను డెవలప్ చేయాలి. మన మిసైల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, నాగ్, ఆకాశ్, ఇటువంటి మన బ్రహ్మోస్, ఇటువంటి వాటిని ఇంటిగ్రేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కమ్యూనికేషన్ సిస్టమ్స్ డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది జరిగినట్టయితే ఏం జరుగుతుంది? ఆఫ్ఘనిస్తాన్కి ఇది ఆపరేషనలైజ్ అవుతుంది, కానీ పెషావర్ 6 గంటల దూరంలో మాత్రమే ఉంది. దాని అర్థం ఏంటంటే భారతదేశము
ఈసారి యుద్ధం చేయవలసి వస్తే కేవలము పడమర వైపు నుంచి, అంటే పంజాబ్ నుంచి, రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి, కశ్మీర్ నుంచే కాదు, పాకిస్తాన్ యొక్క పశ్చిమ సరిహద్దు పైన, అంటే డ్యూరండ్ లైన్ ఏదైతే ఉందో, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఉందో అక్కడ నుంచి కూడా దాడి చేయవచ్చు, చేసే అవకాశం ఉంది. ఇది గమనించాల్సినటువంటి విషయం. బగ్రామ్ ఎయిర్పోర్ట్ కాబూల్ వాస్తవానికి వెస్ట్ ఏషియాకి, సెంట్రల్ ఏషియాకి, సౌత్ ఏషియాకి ఇన్ని చోట్లకి వెళ్ళడానికి కావలసినటువంటి మార్గంలో మధ్యలో ఉంది కాబట్టి దానికి చాలా కీలకమైన వ్యూహాత్మకమైనటువంటి ప్రాధాన్యం ఉంది. బగ్రామ్ ఎయిర్పోర్ట్ నిజంగా భారతదేశం తీసుకుని దాన్ని డెవలప్ చేసినట్టయితే పాకిస్తాన్కి వీపులో బాకు దింపడానికి మనకు ఒక ఆయుధం ఉంటుంది. ఇప్పటికే మనము పాకిస్తాన్ని అన్ని రకాలుగా ఎన్సర్కిల్ చేశాం, చుట్టుముట్టి ఉన్నాము. తాజికిస్తాన్లో ఉన్నటువంటి 2 ఎయిర్ బేసెస్ ఉన్నాయి. ఒకటి ఐని అనే చిన్న ఎయిర్ బేస్ ఉంది, రెండవది ఫార్ఖోర్ అనేటటువంటి ఎయిర్ బేస్ ఉంది. ఈ ఫార్ఖోర్ ఎయిర్ బేస్ని మనము ఆఫ్ఘనిస్తాన్లోని పంచేర్ వ్యాలీలో ఉన్నటువంటి అహ్మద్ షా మసూద్కి సహాయం చేసేందుకు ఏర్పాటు చేశాము. దానిని సపోర్ట్ చేసేందుకు ఐని బేస్ని తీసుకున్నాము. ఐనీని ఇటీవలే మనం వదులుకున్నాము, కానీ ఫార్ఖోర్ ఇప్పటికీ మన చేతుల్లో ఉంది. అక్కడ ఒక ఆర్మీ హాస్పిటల్ నడిపిస్తాము. అక్కడి నుంచి మన విమానాలు బయలుదేరవచ్చు. అవి ఉత్తరం నుంచి పాకిస్తాన్ని అటాక్ చేయవచ్చును. రెండవది పశ్చిమం నుంచి బగ్రామ్ను ఉపయోగించవచ్చు. తూర్పును ఎలాగో మనం ఉండనే ఉన్నాము. పాకిస్తాన్లో ఇప్పటికే అతిపెద్ద తలనొప్పి పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచులకు సంబంధించినటువంటి అన్ని సంస్థలు కలిసి బలూచ్ రాజీ ఆజోయ్ సాంగార్ అనేటటువంటి సంస్థను స్థాపించి ఉమ్మడిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ బలూచిస్తాన్లో పాకిస్తాన్ని ఎదిరిస్తున్నారు. దాదాపు అక్కడ 95% భూభాగాన్ని వాళ్ళు విముక్తం చేశారు. కేవలం క్వెటా, దాని చుట్టుపక్కల 4-5 మేజర్ బేసెస్లో మాత్రమే పాకిస్తాన్ ప్రభుత్వం ఉంది. కాబట్టి పాకిస్తాన్కి దక్షిణం నుంచి బలూచిస్తాన్ సమస్య ఉంది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్వాలో భారీ ఎత్తున విధ్వంసం సృష్టిస్తోంది. దక్షిణ పంజాబ్లో కూడా టీటీపీకి చాలా ప్రాబల్యం ఉంది. పాకిస్తాన్కి అది కూడా ఒక పెద్ద తలనొప్పి. అంటే చుట్టూ పాకిస్తాన్కి సమస్యలు ఉన్నాయి. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో కూడా ఇప్పుడు ఉద్యమాలు నడుస్తున్నాయి. పాకిస్తాన్ వ్యతిరేక పోరాటం జరుగుతోంది. ప్రస్తుతం అది శాంతియుతంగా ఉంది. రేపటి రోజున అది ఏ రూపం దాలుస్తుందో చెప్పలేము. ఆఫ్ఘనిస్తాన్తో మనకి గనక మైత్రి జరిగి, మనకు ఒప్పందాలు గనక జరిగి, బగ్రామ్ ఎయిర్పోర్ట్ మనము ఎయిర్ బేస్ని మనం తీసుకున్న తరువాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక నాలుకలాగా పాక్ ఆక్యుపైడ్ గిల్గిట్ బల్టిస్తాన్ మీద వెళ్ళేటువంటి వఖాన్ కారిడార్, దీనిపైన రాకాలోకంలో గతంలో వీడియో చేశాం. ఈ 106 కిలోమీటర్ల వఖాన్ కారిడార్లో కూడా మనకి ప్రవేశం లభిస్తుంది. దాని అర్థం ఏంటంటే సెంట్రల్ ఏషియా, గిల్గిట్ బల్టిస్తాన్, సెంట్రల్ ఏషియాలో రాకపోకల్ని మనం డెవలప్ చేసుకోవచ్చును. గిల్గిట్ బల్టిస్తాన్ పైన కేవలం దక్షిణం నుంచి కాకుండా ఉత్తరం నుంచి కూడా అటాక్ చేయవచ్చును. చైనాతో కూడాను లావాదేవీల విషయంలో కానీ మనకి వఖాన్ కారిడార్ ఉపయోగిస్తుంది. వఖాన్ కారిడార్లో ఇప్పుడిప్పుడే రోడ్ల నిర్మాణం అది జరుగుతుంది. కాబట్టి పూర్తిగా పాకిస్తాన్ని దిగ్బంధనం చేసేటటువంటి వ్యూహము భారతదేశం చేస్తోంది. బగ్రామ్ ఎయిర్ బేస్ ప్రపోజల్ ఏదైతే ఉందో ఇది ఈ మొత్తము డాట్స్ని కనెక్ట్ చేసే చిట్ట చివరి డాట్. ఇది జరిగిన తర్వాత పాకిస్తాన్ని మనం పట్టు బిగించినట్లు అవుతుంది, చెక్మేట్ చేసినట్టు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.